ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఈ 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఇక మాకు ఓపిక నశించిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులే ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చదువుకుంటారు. ఇదే 5 రూపాయల భోజనం తిని ఇక్కడ చదువుకుంటారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి చాలామంది నాయకులు ఈ లైబ్రరీకి 24 అవర్స్ ఒక్క గంట ఒక్క నిమిషం తేడా లేకుండా ఈ లైబ్రరీకి చుట్టూ తిరిగి మాకు మీరు కానీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఒక 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి అని మాకు నమ్మబలికి మాతోని తిప్పించుకొని వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మాకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రాలేదు. ఈ కొంతమంది అంటున్నారు, ఏమని అంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది పదవులు వచ్చినాక ఏమంటున్నారు అంటే, లేదు వీళ్ళు కొంతమందే ఏదో చేస్తున్నారు అని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఒక 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అన్ని లైబ్రరీలలో, జిల్లా లైబ్రరీ కేంద్రాలలో పోయి మీరు రండి. మీరు ఆ రోజు వచ్చారు కదా ఇదే లైబ్రరీకి, ఒకసారి వచ్చి పోండి. మీరు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు మేము చేస్తున్నామా, అందరి బాధ గురించి మేము ఫైట్ చేస్తున్నామా వాళ్ళు చెప్తారు. ఎందుకు రావట్లేదు? ఇదే లైబ్రరీకి వచ్చి పదవులు చైర్మన్లు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత కొన్ని పదవులు పొందారు, నామినేట్ పదవులు పొందారు కదా, వాళ్ళందుకు ఎందుకు రండి? మీరు ఇచ్చారు కదా 70,000, మీకు ధైర్యం ఉంది కదా, 60,000 ఇచ్చారు కదా. ఒక్కొక్కళ్ళు విధంగా చెప్తారు ఒక సంఖ్యని. వచ్చి మేము ఇచ్చినాం కదా ఎందుకు అని మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి. మీ రాహుల్ గాంధీ జాతీయ నాయకుని ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చారు కదా, ఎందుకు ఈరోజు మీ రాహుల్ గాంధీని మన ఇక్కడ జెస్సీ వస్తే గ్రౌండ్కి తీసుకొచ్చారు? ఎందుకు మా లైబ్రరీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? అంటే ఆ రోజు మా నిరుద్యోగులు కనిపించారు, కానీ ఈరోజు మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీ రాహుల్ గాంధీని ఇక్కడ ఎందుకు తీసుకురాలేట్లేదు? ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చిన రాహుల్ గాంధీని ఈ నాయకులు ఎటుపోయారు? ఎందుకు ఈ రోజు తీసుకొచ్చి మా సమస్యలు మీ దృష్టికి, మీ జాతీయ నాయకుడి దృష్టికి, మీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇంకెన్ని రోజులు? ఇప్పటికైనా మా నిరుద్యోగులు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వలేము అని మీరు చెప్పండి, మీకు చేత కాదండి రాజీనామా చేయండి. అంతే తప్ప మాకు నమ్మబలికి గద్దెనెక్కి ఈరోజు మేము ప్రభుత్వ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అన్నట్టు మీకు 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాలు ఇవ్వమన్నట్లేదు సార్. మీరు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే నింపండి, అవి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, నానా రకాల రూమ్ రెంట్లు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఎందుకు డీలా చేస్తారు? ఎందుకు నమ్మబలికిస్తారు? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పి, మన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అబద్ధాలు చెప్పారు. ఇంకెప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తారు? అందుకే చెప్తున్నాం, ఖబర్దార్. మన సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్తారు ఏదో 50% వచ్చిందని అంటారు. మీరు అది చెప్పింది అది 50% కాదు. సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయంటే, మీ పార్టీ బీఫామ్తో గెలవలేదు. మీరు అనుకున్నట్టు పార్టీ బీఫామ్ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయంటే గ్రామాల్లో క్యాండిడేట్ని బట్టి ఉంటాయి తప్ప మీరు ఏదో పార్టీ బీఫామ్ మీద మా సర్పంచ్లు గెలిచారంటారు. లేదు సార్, మీ పార్టీ బీఫామ్ మీద వాళ్ళు గెలవలేదు, వాళ్ళు స్థానికంగా అక్కడ రిలేషన్ బంధుత్వంతో ఉంటుంది కాబట్టి అట్లా గెలిచారు తప్ప అట్లా కాదు. రేపు మీరు చూస్తారు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, రేపు మా నిరుద్యోగ సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే స్థానిక ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఉప ఎన్నికలు, ఆ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా మీకు ఎలా అయితే వాళ్ళని గద్దెనిచ్చి మీకు గద్దెని ఎలా ఎక్కిచ్చారో మేము కూడా ఇదే నిరుద్యోగులతోని ప్రభుత్వం మేము గద్దెనెక్కినాం అన్నారు కదా, అదే నిరుద్యోగులు మీ గద్దెని దింపి ఖచ్చితంగా మాకు ఇచ్చిన 2 లక్షల హామీని మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. అదేవిధంగా రేపు 5వ తారీఖు మేము కవాతులని మేము 4వ తారీఖు పెట్టుకున్నాం. ఇది శాంతియుతంగా మేము ఈ సభని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయదలుచుకుంటున్నాం. మేము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో 35 లక్షల నిరుద్యోగులని అన్ని జిల్లాలు తిరిగి మా నిరుద్యోగులు అందరినీ చైతన్యపరిచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని 35 లక్షల నిరుద్యోగులను జమ చేసి ఖచ్చితంగా రేపు 4వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ చేస్తాం. అప్పుడు కూడా బుద్ధి లేకపోతే మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా మిమ్మల్ని బుద్ధి చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా దించుతామని ఈ సభావేదికంగా నిర్వహించుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకు గ్రూప్ 1 మీద వచ్చినటువంటి వాయిదా అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఈరోజు వాయిదా రావచ్చు, కానీ ఆ తీర్పు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులపైనే మన సైడే ఉంటుంది అనేటువంటిది మేము డంకా బజాయించి చెప్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కానీ తీర్పు మాత్రం మన సైడే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుకుంటారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏడిపోయినాయి, మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిరో అది చాలా ముమ్మాటికి తప్పు. ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు,
జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉన్నారనేటువంటిది కనీసం అవగాహన తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీస్తూ ఉన్నాం. ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలోనే మీరు వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు మీకన్నా శరం ఉండాలి కదా, మీరు ఏడుకోయారు ఈరోజు. మా ఎలక్షన్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి 2 లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, ఒక ఏడాదిలోనే నింపుతాం అన్నటువంటి ప్రియాంక గాంధీ గారికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఆనాడు మమ్మల్ని ఉసిగొలిపి మీరు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇది తగదనేటువంటిది నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈరోజు స్థానిక ఎలక్షన్లు అయిపోయినాయి అనేటువంటిది కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మీ యొక్క పార్టీ గుర్తులు ఉంటుంది కదా. మా నిరుద్యోగులమైనటువంటి మేమందరం కలిసి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా మేము ప్రచారాలు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేటట్టు మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా ఉండాలి. కోర్టు పరిధిలో కూడా మీరు కోర్టులకు మేము వెళ్లకుండా, కోర్టుల్లో కేసు వేయకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చేసేటప్పుడే క్లియర్గా అనేటువంటిది చూసి వేయండి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను.